హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రిష్కా శ్రీ వ్లాగ్స్ ఫర్ యూ. ఈ వీడియోలో నేను డెర్మాడ్యూ సోప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నేను ఇంతకుముందు టెడ్డీ బేర్ సోప్ గురించి చెప్పాను కదా. టెడ్డీ బేర్ అంతగా పాపకి సెట్ అవ్వలేదని చెప్పి తర్వాత మేము డాక్టర్ సలహా మేరకు డెర్మాడ్యూ యూజ్ చేసాము. అయితే ఈ డెర్మాడ్యూ రిజల్ట్ ఎలా ఉంది, అసలు ఎందుకు ఉపయోగించాను అంటే కలర్ కోసం కాదని చెప్పారు కదా, మరి ఇప్పుడు మీరెందుకు యూజ్ చేశారని అడగచ్చు. నేను ఎందుకు యూజ్ చేసిన రీజన్ కూడా చెప్తాను. ఇప్పుడు దాని రిజల్ట్ ఎలా ఉంది, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అనేది ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఏ సోప్ అయినా డాక్టర్ సలహా మేరకే తీసుకోవాలి, ఇది ఓకే గుర్తుపెట్టుకోండి. అయితే ఈ డెర్మాడ్యూ సోపు ఎవరు ఉపయోగించాలంటే ఎవరికైతే యాక్నే ఉన్నా, అంటే పింపుల్స్ ఉన్నా, స్కిన్ డ్రైగా ఉన్నా, స్కిన్ డిసీజెస్ ఏమైనా ఉన్నా, రింకిల్స్ కానీ, స్కిన్ సౌతింగ్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, మెలాస్మా ఎక్కువగా ఉన్న, మెలాస్మా అంటే స్కిన్ కలర్ బ్లాక్గా డార్క్ అయిపోయిన, స్కిన్ టోన్ అనేది ఈవెన్గా లేకుండా, అలా బాడీ టెక్స్చర్ నీట్గా లేకుండా, డ్యామేజెస్ ఉన్న, సన్కి తీసుకెళ్ళినప్పుడు ఆ ఎండ వల్ల పిల్లల స్కిన్కి ఏమైనా ఇదైనా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఈ డెర్మాడ్యూ సోప్ అనేది యూస్ చేయొచ్చు. ఎందుకంటే నేను ఈ డెర్మాడ్యూ సోప్ గురించి నేను ఇంటర్నెట్లో సెర్చ్ చేశాను డాక్టర్ చెప్పాక. సో ఇది నా పాపకి సెట్ అవుతుందా లేదా అని చెప్పి నేను సోప్ తీసుకున్నాను. అయితే ఈ సోపు ఎలా యూస్ చేశాక నిజంగా ఇది రిజల్ట్ ఉందా అంటే మరీ చెప్పను. అంటే ఒకేసారి నల్లగా మన జుట్టు కలర్లో ఉన్నవాళ్ళు, తెల్లలాడే తలుపు, రంభ, ఊర్వశి, మేనక అంత తెల్లగా అయితే ఏం రారు. జస్ట్ కాకపోతే స్కిన్ అనేది కొంచెం లైట్గా చేంజ్ అయితే ఉంది. అంటే మరీ మెలాస్మా అనేది ఎక్కువగా లేకుండా కొంచెం బెటర్ రిజల్ట్ అయితే కనిపించింది. 1 మంత్ యూస్ చేశాను. ఇంకా తర్వాత సెకండ్ మంత్ ఇంకా కొన్ని రోజులు గడిచాక రిజల్ట్ ఎలా ఉందో మళ్ళీ నేను అప్డేట్ ఇస్తాను. అయితే ఈ సోపు యూస్ చేశాక పాపకి ఫేస్ అంతా ఇవి వచ్చేసాయి, యాక్నే వచ్చేసింది. అయితే నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే జనరల్గా బేబీ ఈ వాతావరణానికి తట్టుకోలేక స్కిన్ యాక్నే కామన్గా వచ్చేసింది కదా, ఆ యాక్నేనే అనుకొని నేను వదిలేశాను. తర్వాత ఏమైందంటే ఆ యాక్నే అనేది మొత్తం బాగా ఒక చెంప సైడ్ అంతా వచ్చేసి సోప్ రుద్ది మొత్తం మార్క్స్ పడిపోయాయి అన్నమాట. బాగా ఫేస్లో టచ్ చేస్తుంటే బాగా రఫ్గా తగులుతుంది. తర్వాత నేను సైడ్ ఎఫెక్ట్స్ గురించి చూశాను ఆన్లైన్లో. అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే ఈ బాడీ ఒళ్ళు నొప్పులు కానీ, చిల్స్, వాళ్ళకి కొంచెం చలిగా ఉండడం, కాఫ్, దగ్గు రావడం, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, ఇలాంటివనేవి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఫేస్ మీద మామూలుగా డెర్మాడ్యూ యూస్ చేస్తే యాక్నే వస్తే పోవడానికి, కానీ నా పాపకు మాత్రం సోప్ యూస్ చేశాక యాక్నే వచ్చింది. సో ఇంకా ఓకే ఈ సోపు చూద్దాము ఒక 1 వీక్, అంటే వెంటనే ఏది సెట్ అవ్వదు కదా అని చెప్పి మళ్ళీ మేము కంటిన్యూ చేస్తున్నాము. నెమ్మదిగా యాక్నే అనేది పోయాయి. అయితే లైట్గా మచ్చలు ఉన్నాయి, ఆ మచ్చలు కూడా నిదానంగా తగ్గిపోతున్నాయి. సో నాకు మా పాపకైతే టెడ్డీ బార్ సోప్ కన్నా కూడా కొంచెం డెర్మాడ్యూ సోప్ అనేది కొంచెం యూజ్ అయింది. ఎందుకంటే ఈ సోప్ అనేది పర్టికులర్గా మెలాస్మా ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మెలాస్మాని తగ్గించడంలో డెర్మాడ్యూ అనేది బాగా పనిచేసింది. ఇది నా సొంత ఎక్స్పీరియన్స్. ఓకే. ఏ సోపు నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రతి మదర్కి ఉంటుంది. పిల్లలు కలర్ లేకపోతే అబ్బా నా పాప కలర్ వస్తే బాగుండు, ఏం చేయాలి అని చెప్పి ఇంకా యూట్యూబ్లో వెతికేస్తూ ఉంటాం. యూట్యూబ్లో కాదు వెతకాల్సింది, మీరు వెళ్ళి ఫస్ట్ డెర్మటాలజిస్ట్ని కానీ మీ పీడియాట్రిషియన్ని కానీ అడిగి వాళ్ళకి స్కిన్ ప్రాబ్లమ్కి తగ్గట్లుగా వాళ్ళ బాడీలో మెలనిన్ అనేది ఎంత పర్సెంట్ ఉండేది ఇవన్నీ వాళ్ళు చెప్తారు. దాన్ని బట్టి మీరు సోప్ ఎంచుకొని ఉండండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు టెక్స్ట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుందో సజెషన్స్ ఇవ్వండి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం మామ్నే, సో నాకు ఎవరు చెప్పేవారు లేరు. సో నేనే తెలుసుకొని నేను ఎక్స్పీరియన్స్ అయ్యింది నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.